హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ రసం. ఈ రసంతో ఎంత అన్నానైనా తినేయచ్చు, ఎందుకంటే అంత బాగుంటుంది. ఏ ఫ్రై కర్రీ అక్కర్లేదు, ఏ అప్పడం దప్పడం కూడా అక్కర్లేదు, అంత బాగుంటుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచుకొని, తర్వాత కరివేపాకును తుంచి వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోవాలి. ఏ గిన్నెలో అయితే రసం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు అనేది ముందుగానే పెట్టేసుకుంటున్నాం అన్నమాట. తాలింపు కోసం ఏమేం కావాలో తెలుసు కదా, అవన్నీ వేసేసుకొని ఇంగువ కంపల్సరీగా వేసుకోండి. తర్వాత ఒక చిన్న ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టమాటాని ఒకటి సరిపోతుందన్నమాట. నేను ఇది నలుగురికి సరిపోయేలాగా చేస్తున్నాను రసం. ఒక పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం మిరియాలు వేస్తున్నాం, కారం కూడా వేస్తున్నాం కాబట్టి ఒకటి సరిపోతుంది. అలాగే నానబెట్టుకున్న చింతపండు నుంచి 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని రసం తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 లోటాడు మంచినీళ్ళు కూడా వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని మరిగించేసుకోవాలి. తర్వాత ఇలా ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకుని బాగా మరగనిచ్చేయాలి. ఒక 3 నిమిషాల వరకు కలుపుతూ మరిగించేయండి. చాలా బాగా మరిగిన తర్వాత కల్లుప్పు వేసుకుంటున్నాను సరిపడా. చింతపండు వాడే ఏ వంటకానికైనా కల్లుప్పు వాడితే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి మసాలాని వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత వచ్చే అరోమా ఉంటుందండి, ఇల్లు మొత్తం వస్తుంది. బ్యాలెన్స్ చేయటం కోసం కారాన్ని, ఉప్పుని, పులుపుని బ్యాలెన్స్ చేయటం కోసం చిన్న సైజు బెల్లం ముక్కను వేసుకున్నాను. ఇదైతే టేస్ట్ని ఇంకా పెంచుతుంది. లాస్ట్లో ఒక 3 నిమిషాలు మరిగించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.